సరేనా సార్ సార్ అన్నా సార్ సార్ అన్నా 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 ఓకే సార్ బాబు అసలు అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి దాదాపు 15 మందికి 18,50,000 రూపాయలు అందించడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి ఎవరైతే ఆరోగ్యశ్రీ కింద కవర్ కాకుండా అదేవిధంగా వివిధ హాస్పిటల్లో చూపించిన వారికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందిస్తూ పేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబీకులకి అండగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అప్లై చేసిన వెంటనే గతంలో ఎప్పుడూ లేని విధంగా చెక్కులన్నీ కూడా అందిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు ఈ సంవత్సరం కాలంలోనే ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 1,22,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా చాలా కలత చెందుతుంది. డబ్బులు లేకుండా సరైన హాస్పిటల్లో చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్నారు. అతి త్వరగా ఎప్పుడూ లేని విధంగా ఎప్పటికప్పుడు వారికి ఉపయోగపడేలాగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందిస్తున్నాం. ఒక పక్కన సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం సంక్షేమ పథకాలు ఇప్పటికే ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు తీస్తుందో మీరు కూడా గత 2 నెలల నుంచి కూడా చూస్తున్నారు. ఇంకా కూడా చేయాల్సి చాలా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.